మీరు కూడా పాటలు రాస్తారు, పాడతారు. మీరు రాసిన పాటలు ఏమున్నాయి? నేను ఒక సంవత్సరన్నర క్రితం మా అమ్మాయిని తుంగతుర్తిలో చదివిస్తున్నా. అక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివిస్తున్నా. అయితే వెళ్ళే క్రమంలో వర్షం వచ్చి రోడ్డు మీద పోసిన ఒడ్లు మొత్తం తడిసి మొలకలు వచ్చిపోయినాయి. అక్కడ నేను ఒక షెల్టర్ నిలబడి చూసిన బస్టాండ్లో చాలా ఘోరమైన పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు. ఆ నీళ్ళనే దేవి పోసుకుంటున్నారు. చూసి ఇది నేను ఎందుకు పాట రాయకూడదు ఈ సన్నివేశం మీద అని చెప్పి నేను ఒక పాట రాసుకున్నా. మా రైతన్నా మా రైతన్నా వానలొచ్చి వాగు బొంగేనే రైతన్నా, వాగు బొంగి ఊరు మునిగేనా రైతన్నా, వానలొచ్చి వాగు బొంగేనా రైతన్నా, వాగు బొంగి ఊరు మునిగేనా రైతన్నా, సేను శిలకలు మునిగిపోయేనా నీ ఎద్దు ఎగసామాగమాయేనా, ఆకాల వర్షాలు వచ్చేనే నిన్ను ఆగమాగం చేసిపోయేనే, వానలొచ్చి వాగు బొంగేనా రైతన్నా, వాగు బొంగి ఊరు మునిగేనా రైతన్నా, అయ్యో వాగు బొంగి ఊరు మునిగేనా రైతన్నా. సుక్క పొద్దు జామున లేసి సద్ది బువ్వ సంకన గట్టి, జోడు ఎడ్ల లెంకను గట్టి, ముళ్ళుగర్ర చేతుల బట్టి, చుక్క చుక్క చెమట తీసి రైతన్నా, దుక్కి నీవు దున్నినావే రైతన్నా, సత్తువంతా కూడగట్టి రైతన్నా, విత్తనాలు జల్లినావే రైతన్నా, వానలొచ్చి వాగు బొంగేనా రైతన్నా, వాగు బొంగి ఊరు మునిగేనా రైతన్నా, వాగు బొంగి ఊరు మునిగేనా రైతన్నా. పచ్చగా పెరుగుతుంటే పంటకు తెగులంటుకుంటే, పంటకు తెగులంటుకుంటే, నవ్వుతున్న రైతు ముఖము నల్ల మబ్బుగా మారిపాయే, నల్ల మబ్బుగా మారిపాయే, దిన దినము గండమాయే రైతన్నా, నీ బ్రతుకే సుడిగుండమాయే రైతన్నా, దిన దినము గండమాయే రైతన్నా, నీ బ్రతుకే సుడిగుండమాయే రైతన్నా, వానలొచ్చి వాగు బొంగేనా రైతన్నా, వాగు బొంగి ఊరు మునిగేనా రైతన్నా, అయ్యో వాగు బొంగి ఊరు మునిగేనా రైతన్నా. కొన్ని రోజులు కష్టపడి రైతు తన ధాన్యాన్ని అమ్ముకొని జీవనం గడిపే రోజులు, వ్యవసాయం మీద ఆధారపడే కొంతమంది కార్మికులు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఆ ధాన్యాన్ని నమ్ముకున్నటువంటి రైతు యొక్క బాధను, కష్టాలను బాగా పాట రాసినటువంటి నీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి పాటలు రాయడం అంటే కొంతమందికి సాధ్యమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కష్టాన్ని తెలిసిన వాళ్ళే కష్టం గురించి రాయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందుకు మీ జానపదాలు అవి ఇవి మామూలుగా పల్లె పాటలు లేకపోతే కల్పనలో వాడుకున్న పాటలు, కైగట్టుకున్న పాటలు కావు ఇవి. నిజంగా నిజ రూపంలో జరిగినటువంటి పాటలు ఇవి, వాస్తవాలు జరిగినటువంటి పాటలు, నిజాన్ని కళ్ళకట్టినట్టుగా చూపించే పాటలు. కాబట్టి నిజంగా ఈ పాటలకి ఎవరికి సాధ్యం అంటే ఈ యొక్క ప్రజానాట్య మండలి కళాకారులకే సాధ్యమవుతూ ఉంది. నిజంగా చాలా అద్భుతం. నిజంగా ఇలాంటి పాటలను, ప్రజల కష్టాల పాటలు విందాం. ఎందుకంటే తను జీవితంలో అనుభవించిన కష్టాలు ఎట్లా ఉన్నాయి నిజంగా తన పాట రూపంగా చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నాడు. ఒకసారి అంజనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజెప్పాలి మనం. ఓకే అన్న, ఇంకేం పాటలు రాశారు, ఇంకేం పాటలు పాడుతూ ఉంటారు? ఈ ప్రజల సమస్యల కోసమే ఎక్కువగా పాడుతూ ఉంటారు. చదువు గురించి ఉంటాయి, లేకపోతే చదువు గురించి ఒక పాట పాడాలిరా. ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. సాగర గర్భాల లోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణయ చదువు, సాగర గర్భాల లోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణ
ప్రణయ చదువు అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అనుభవించు సౌకర్యం చదువు చేతి విద్యరా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా మానవతా మందిరంలో దేవుడురా చదువు శాంతి కోరు వైతాళిక గీతంరా చదువు మానవతా మందిరంలో దేవుడురా చదువు శాంతి కోరు వైతాళిక గీతంరా చదువు మానవ విజ్ఞానానికి ఆలంబన చదువురా మానవ విజ్ఞానానికి ఆలంబన చదువురా గురువుల సంకల్పం మన గుణమే ఈ చదువురా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చాలా ముఖ్యం. చదువుకుంటేనే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా చదువును అనేది ఆపేది. ఎందుకంటే ఈ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు 10 వరకే చదువుకో ఇక ఇబ్బందుల వల్ల వాళ్ళు వెనకబడుతూ ఉంటారు. ఎప్పుడైతే అది దాటుకొని వెళ్తూ ఉంటారో జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటారు. నిజంగా ఈ యొక్క అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటంటే చదువు అనేది ఒకటే. నువ్వు చదువుకుంటే ఈ చదువు అనేది ఎవరు దొంగలించరు. ఈ చదువు అనేది జ్ఞానాన్ని నేర్పుతూ ఉంది. నిజంగా ఎంత శిఖరానికైనా ఎంత శక్తి ఒక చదువుకే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువును నిర్లక్ష్యం చేయొద్దు. కొన్ని ప్రాంతాల్లో కూడా చదువుకొని వాళ్ళు చాలామంది ఉంటుంటున్నారు. ఎందుకంటే అప్పటి కాలంలో చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు. ఇప్పుడు చదువుకోవడానికి అన్ని వెసులుబాట్లు ఉంటున్నాయి. అప్పుడు చదువుకోవడానికి ఒక గ్రామం నుంచి ఒక గ్రామాన్ని పోవడానికి అసలు బాట కూడా లేని పరిస్థితి, అసలు పోవడానికి వెహికల్స్ కూడా లేవు. కానీ ఇప్పుడు పరిస్థితిలో అన్నీ ఉన్నా కూడా కొందరు చదవలేకపోతూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు యువకులు. అట్లాంటి డ్రగ్స్కు అలవాటు పడ్డ తర్వాత అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి మన ప్రాంతాలలో జరుగుతూ ఉంది. కాబట్టి నిజంగా చదువుకోవాలి. చదువు అనేది ఒక చదువు వరకు కాదు, చదువు జ్ఞానాన్ని కూడా నేర్పుతూ ఉంది. చదువుకుంటే చదువులో ఉన్నట్టు మాధుర్యం ఏంటి, చదువుకుంటే మన యొక్క పిల్లల భవిష్యత్తు ఏంది అనేది, తల్లిదండ్రులు ఎట్లా గౌరవించాలి, ఒక వేరే వాళ్ళని ఎట్లా గౌరవించాలనేది చదువులో ఒక సంస్కారం అనేది ఉంటుంది. కాబట్టి చదువే ముఖ్యం కాదు, చదువుతో పాటు ఒక సంస్కారం కూడా ఉండాలని పాట రూపంలో చాలా అద్భుతంగా వర్ణించినటువంటి అంజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా ఇలాంటి పాటలు పాడాలన్నా గడుస్తుండాలి. తన అక్షరం రాకపోయినా కానీ తను అప్పుడు పడ్డ కష్టాలను బాగా వివరించడు పాట రూపంలో. ఎందుకంటే ఒక పాట పాడితే 1000 మందికి మెసేజ్ పోతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది స్పీచ్లు ఇచ్చినా ఎన్ని చెప్పినా లాస్ట్ ఒక పాటతోనే జనాన్ని చైతన్యం చేసే శక్తి ఒక ప్రజానాట్య మండలి కళాకారులకే ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి కళాకారులను ఆదరిద్దాం. ఓకే అంజన్న గారు చాలా అద్భుతమైన పాటలు చదువు గురించి బాగా అద్భుతంగా వర్ణించారు. ఇంకేం పాట పాడదాం అనుకుంటున్నారు? చింతల యాదగిరన్న రాసిన పాట. ఎందుకంటే ముందుగా ప్రజానాట్య మండలి అంటేనే చాలా మంది కళాకారులు ఉంటారు. నిజంగా చింతల యాదగిరన్న కావచ్చు, లేకపోతే కొంతమంది కళాకారుల పేర్లు నాకు కొంచెం గుర్తులేదు. కొంతమంది కళాకారులు ఉన్నారు. చింతల యాదగిరన్న, తర్వాత మన ఆనంద్ అన్న, తర్వాత ఇంకెవరు వెంకటరెడ్డి అన్న, ఇంకా కొంతమంది కళాకారుల పేర్లు తెలియదు. లేకపోతే మళ్ళీ బండి సత్తన్న, ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇలా ప్రజల కష్టాల పాటలు కాబట్టి కష్టం వచ్చిందంటే ఈ పాటలు. చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. బ్రతుకు మీద దాడి చేస్తిరి, పాశ మీద దాడి చేస్తిరి, పాశ మీద దాడి చేస్తిరి. భరత జాతిని తరతరాలుగా బందికానల బాధ పెడితిరి, బందికానల బాధ పెడితిరి. బ్రతుకు మీద దాడి చేస్తిరి, పాశ మీద దాడి చేస్తిరి. భరత జాతిని తరతరాలుగా బందికానల బాధ పెడితిరి.
ఎవరి నమ్మకాలు వారివి ఎకిరించే హక్కులెవరివి ఎవరి నమ్మకాలు వారివి ఎకిరించే హక్కులెవరి అగ్గికి చెదలెట్టబట్టని నిగ్గదీసి అడుగుతున్నా కొమ్మజెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా అదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా కన్న తల్లిని పరశురాముడు కాని కష్టాలెన్నబెట్టే ఇంటి ఇంటికి పోయి నన్ను కాపాడమని కన్నీరు పెట్టే కన్న తల్లిని పరశురాముడు కాని కష్టాలెన్నబెట్టే ఇంటి ఇంటికి పోయి నన్ను కాపాడమని కన్నీరు పెట్టే ఎవరు కాదంటే మాదిగలందలో కూసుండి తల్లి ఎల్లరూ కాదంటే మాదిగలందలో కూసుండి తల్లి భక్తి యుక్తులు దారబోయగా భుక్తముల ఎల్లమ్మ బుట్టెను కొమ్మజెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా అదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా అదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా బొమ్మరా కొమ్మను ఒక చెక్కితేనే ఒక బొమ్మగా తయారవుతూ ఉంటుంది, ఒక రాయిని చెక్కితేనే శిల్పిగా తయారవుతూ ఉంటుంది. నిజంగా చాలా అద్భుతం. చింతల యాదగిరి అన్న పాటలు అంటే ఒక అద్భుతాన్ని సృష్టించినటువంటి పాటలు. అసలు నిజమైన అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక రాయిని చెక్కితేనే ఒక దేవునిగా పూజిస్తూ ఉన్నాం అంటే ఆ చెక్కడం అనేది చాలా అద్భుతం. అంటే ఆయన తీసుకునే పదాలు ఒక అద్భుతంగా ఉంటాయి. నిజంగా చింతల యాదగిరి అన్న పాటలన్నా చాలామంది వింటూ ఉంటారు. నాకు కూడా చాలా ఇష్టమైన పాటలు. ఎక్కువగా మన ఎవరు ఆనంద్ అన్న ఎక్కువగా పాడుతాడు. ఎందుకంటే ఆయన పాటలకు సాహిత్యము దానికి తను ప్రాణం పోస్తూ ఉంటాడు. నిజంగా ఆనంద్ అన్న కూడా చాలా అద్భుతమైన గొంతు. ఎందుకంటే ప్రజానాట్య మండలిలో ఆ వీర తెలంగాణ గాథ వింటూ ఉంటే ఫస్ట్ ఆ డప్పు దరువుతోటి ఆ పాటతోనే జనాల్ని అసలు ఇక ఆ పాట వచ్చిందంటే ఇక ప్రజానాట్య మండలి కళాకారులు వచ్చినని జనాలు అర్థమైపోతూ ఉంటుంది. అలా డప్పు సప్పుడైనా అలా ఆట పాట అయినా జనాలకు అర్థమైపోయింది. ఎందుకంటే జనంలోంచి వచ్చినటువంటి కళాకారులో ఉన్నటువంటి ప్రకృతి గురించి కూడా పాటలు పాడతావు నిజంగా. ఎందుకంటే ప్రజల కష్టాలే కాకుండా సృష్టి గురించి కూడా, సృష్టి ఏ విధంగా ఉంది, సృష్టి యొక్క మూలత్వం గురించి కూడా పాటలు చాలా ఉన్నాయి. ఒక్కసారి చూసిన వ్యూవర్స్ కోసం ఒక మంచి పాట. చెట్లు లేకపోతే మనకు ప్రాణవాయువు లేదు. ఆ చెట్ల ద్వారానే మనం ఈరోజు జీవిస్తున్నామంటే వాటి అవి వదిలే ఒక ప్రాణవాయువు ద్వారానే బతుకుతున్నాం. చెట్టునో తోడునో నీ నీడనో మొక్కనో చెట్టునో తోడునో నీ నీడనో మొక్కనో చెట్టునో ధాన్యరాసుల పంటను మీ ఆకలి తీర్చుతుంటను ప్రాణవాయి వదిలేస్తను మీ ప్రాణాలను నిలబెడతను వానలను కురిపిస్తను మీ నేలను పున్నమి చేస్తను కూడు గుడ్డ గూడునో కూడు గుడ్డ గూడునో కడదాకా వీడని తోడునో ఆ మొక్కనో చెట్టునో తోడునో నీ నీడనో మొక్కనో చెట్టునో పంట చేనుకు కంచను చేను నడమన మంచను రైతు చేతి రాగోలను చేను నడమన కంచను దున్నగాలమునో కూడు గుడ్డ గూడునో కూడు గుడ్డ గూడునో కడదాకా వీడని తోడునో మొక్కనో చెట్టునో తోడునో నీ నీడనో మొక్కనో చెట్టునో. చేసినటువంటి పరికరాలు ఏ విధంగా ఉంటాయనేది బాగా వర్ణించారు. ఎందుకంటే ఆ రాగోల, ఆ కావడి, ఆ మట్టి పరిమళాన్ని వినిపించినటువంటి గొప్ప చరిత్ర గల పాటలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజానాట్య మండలి అంటేనే ఇట్లాంటి పాటలు ఉంటాయి. ఓకే, ఇంకా ఇట్లాంటి పాటలు కాకుండా గాలి గురించి కూడా కొన్ని పాటలు ఉంటాయి. ఇంతకుముందుకు ప్రకృతి గురించి, గాలి మనకు వాయువు లేకపోతే ఏ విధంగా ఉన్నది, గాలిది ఏ కులం అని ప్రజానాట్య మండలిలో ఎక్కువగా పాడుతూ ఉంటారు. ఒక్కసారి ఆ పాట పాడుకుందామన్నా. గాలిది ఏ కులమో నేలది ఏ కులమో నేలన నిలిచి గాలిని పీల్చిన నేలన నిలిచి గాలిని పీల్చిన మనిషికెందుకు ఈ కులము మనిషికెందుకు ఈ కులము గాలిది ఏ కులము నేలది ఏ కులము
గాలిది ఏ కులమో ఈ నేలది ఏ కులమో ఎగిరే పక్షిది ఏ కులము పారే నీటిది ఏ కులము ఎగిరే పక్షిది ఏ కులము పారే నీలది ఏ కులము పూసే కోయిలదే కులము పూసే కోయిలదే కులము విరబూసిన నవ్వుల దే కులము విరబూసిన నవ్వుల దే కులము గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము కాసే మామిది ఏ కులము కూసే కోయిలదే కులము కాసే మామిది ఏ కులము కూసే కోయిలదే కులము పాడి పంటలది ఏ కులము పాడి పంటలది ఏ కులము పల్లవి చెట్లది ఏ కులము గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము. నల్గొండ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు తిరిగి ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. చాలా పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అంజన్న పాటలు మీరు ప్రతి ఒక్కరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల కష్టాల పాటలు చాలా అద్భుతంగా పాడినటువంటి పాటలు చాలా ఉన్నాయి. ఇంకా పాడుతూ ఉంటాడు, చాలా పాటలు ఉన్నాయి. కానీ ఈరోజు ఇంత అద్భుతమైన పాటలు మనకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దామన్నా. లాస్ట్లో ప్రజానాట్య మండలి కళాకారుడుగా, ఎందుకంటే ఎర్రజెండా పాటలతోటి ఈ ప్రజానాట్య మండలి కళాకారుడిగా వెళ్ళి జనంలో మంచి కష్టాలను పాటలుగా అల్లినటువంటి కళాకారులు కాబట్టి ఒక్కసారి ఎర్రజెండా గురించి ఒక పాట. అనుబంధ సంఘంగా ఉన్న ప్రజానాట్య మండలి పాటల ప్రయాణంలో మన ఎర్రజెండాను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎర్రజెండా ఎలాగా ఎగురుతుందో, ఎర్రజెండా గొప్పతనం ఏందో ఈ పాట ద్వారా తెలుసుకుందాం. ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తుట పుట్టిన జెండా ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తుట పుట్టిన జెండా నిరుపేదల దీపం నీవమ్మ ఓ ఎర్రని జెండా పని పాటల రూపం నీవమ్మ మా వెలుగుల జెండా నిరుపేదల దీపం నీవమ్మ ఓ ఎర్రని జెండా పని పాటల రూపం నీవమ్మ మా వెలుగుల జెండా ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తుట పుట్టిన జెండా ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తుట పుట్టిన జెండా నిరుపేదల దీపం నీవమ్మ ఓ ఎర్రని జెండా పని పాటల రూపం నీవమ్మ మా వెలుగుల జెండా నిరుపేదల దీపం నీవమ్మ ఓ ఎర్రని జెండా పని పాటల రూపం నీవమ్మ మా వెలుగుల జెండా అమరవీరుల ఊపిరిగానం ఆకలి జీవుల సుందర స్వప్నం ఆకలి జీవుల సుందర స్వప్నం సమరసేనల సాహసగీతం చీకటి చీల్చే వెలుగుల దుర్గం చీకటి చీల్చే వెలుగుల దుర్గం జాతి గుండె దీపమయ్యింది నీతికున్న దీపమయ్యింది త్యాగశీల వేదమయ్యింది స్వేద జలనాదమయ్యింది నిరుపేదల దీపం నీవమ్మ ఓ ఎర్రని జెండా పలిపాటల రూపం నీవమ్మ ఓ ఎర్రని జెండా పలిపాటల రూపం నీవమ్మ నా వెలుగుల జెండా నిరుపేదల దీపం నీవమ్మ ఓ ఎర్రని జెండా పలిపాటల రూపం నీవమ్మ మా వెలుగుల జెండా ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తుట పుట్టిన జెండా ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తుట పుట్టిన జెండా నిరుపేదల దీపం నీవమ్మ ఓ ఎర్రని జెండా పరిపాటల రూపం నీవమ్మ మా వెలుగుల జెండా నిరుపేదల దీపం నీవమ్మ ఓ ఎర్రని జెండా పరిపాటల రూపం నీవమ్మ మా వెలుగుల జెండా. ఈ పాటలు పాడింది ఒక ఎత్తు, ఈ ఒక్క పాట పాడింది ఒక ఎత్తు. నిజంగా ఈ యొక్క ఎర్రజెండా పాట అంటే ఒక కార్మికుల శ్రమ నుంచి పుట్టినటువంటి ఎర్రజెండా. చికాగో నగరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క శ్రామికులు ఎక్కువగా పని గంటలు చేస్తున్నటువంటి సందర్భంలో తను రక్తాన్ని కింద పోసి ఆ రక్త మరకలే ఎర్రజెండాగా పుట్టినటువంటి చరిత్ర, అంతే కదా.
ఎందుకంటే నాకు తెలియదు, ఎందుకంటే అనుభవజ్ఞులు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఎర్రజెండా పార్టీలో చేస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి చరిత్ర గల పురిటి గడ్డ మన నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కారుపోతుల అంజన్న, ఎందుకంటే ప్రతి సంవత్సరం వర్ధంతి చేస్తూ ఉంటారు, భారీ ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఉద్యమకారుడు, ఎందుకంటే ఎర్రజెండా కోసమే పోరాటం చేసి చనిపోయిన వ్యక్తి. ఒకసారి లాస్ట్లో అన్నను కూడా తలుసుకుందాం. ఒకసారి అన్న కొంచెం ఒక పాట. నల్గొండ ప్రజాతంత్ర ఉద్యమ చరిత్రలో ప్రకాశవంతంగా వెలువొందిన ఓ ధృవతారా, కామ్రేడా ఓ మా అంజన్నా, అంజన్నా మా అన్నయ్యా, మా అంజన్నా, అంజన్నా మా అంజన్నా, అంజన్నా మా అంజన్నా, మా అంజన్నా, మా అంజన్నా, మా అంజన్నా, అంజన్నా మా అంజన్నా, అంజన్నా మా అంజన్నా, మా అంజన్నా, మా అన్నయ్య మా అంజన్నా. అయ్యో చిన్న వయసులోనే గొప్ప చరిత నీది అంజన్నా, చిన్న వయసులోనే గొప్ప చరిత నీది అంజన్నా, నీది తలలు పండినోల మించిన స్థానం మాయన్నా, రేపటి ఎర్రని వెలిగే జీవిత లక్ష్యమై ప్రజా ఉద్యమాలు నిర్మించిన కళా సారథివి అంజన్నా, మా అంజన్నా, అంజన్నా మా అంజన్నా, మా అంజన్నా, మా అంజన్నా, మా అన్నయ్య. అయ్యో నేను నా కోసం పుట్టలేదని అంటివి, నేను పార్టీ కోసమే పుట్టానని పేరుకొంటివి, నేను నా కోసం పుట్టలేదని అంటివి, నేను పార్టీ కోసమే పుట్టానని పేరుకుంటివి, రేపటి ఎర్రని వెలిగే జీవిత లక్ష్యమై, రేపటి ఎర్రని వెలిగే జీవిత లక్ష్యమై ప్రజా ఉద్యమాలు నిర్మించిన కళా సారథివి అంజన్నా, మా అంజన్నా, అంజన్నా మా అంజన్నా, మా అంజన్నా, మా అంజన్నా, మా అన్నయ్య. నీ సంగతేమిటో తెలియనోళ్ళు నీ పిల్లలు, అయ్యో బోరున విలపించు చిన్ని చెల్లి నీలాలు, మందెందరు వస్తుండ్రు మా నాన్న ఏడని అడిగితే మా గుండెలు పగిలి నీరై కారెను అంజన్నా, అంజన్నా మా అంజన్నా, అంజన్నా మా అంజన్నా, మా అంజన్నా, మా అన్నయ్య మా అంజన్నా. చూశారు కదా, ప్రజానాట్య మండలి కళాకారులు అంటే ఇట్లా దరువు, ఇట్లా పాటలు, ప్రజల కష్టాలను తీసుకొని అల్లుకొని పాడినటువంటి పాటలు ఇంతకుముందుకు విన్నారు కదా. నిజంగా అంజన్న నిజంగా కళ్ళ కట్టినట్టుగా పాట రూపంలో మాకు వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల కష్టాలను తీసుకొని పాటలు అనుకుంటే ప్రజానాట్య మండలి కళాకారులు నిజంగా నువ్వు పాడుతూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా, అంటే అక్షరం ముక్క రాకపోయినా కూడా తన పాటలు నేర్చుకొని ప్రజల కోసం నా అంతు బాధ్యతగా పాడాలి, జనంలోకి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి తను పాటల రూపంలో వెళ్తూ ఉన్నాడు. తను ఎక్కడ పాటలు పాడినా తను ఖచ్చితంగా వెళ్ళి పాటలు పాడుతూ ఉన్నాడు. నిజంగా ఈరోజు మన ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూ, ఎందుకంటే ప్రజల కష్టాలు ఫస్ట్ టైము ఇలాంటి పాటలు మన ఛానల్లో వస్తూ ఉన్నాయి. నిజంగా ప్రతి ఒక్కరు చూడండి. ఓకే అన్న, ఇంతసేపు మీ ఓపికతో మంచి మంచి పాటలు, కష్టాల గురించి, గాయకులు రాసినటువంటి పాటలు, చింతల యాదగిరి పాటలు, అదేవిధంగా అంజన్న గురించి ముఖ్యంగా ఏదైనా పాటలు, అదేవిధంగా నువ్వు రాసుకున్న పాటలు, ప్రజల కష్టాలు, రైతన్నల గురించి పాటలు, చాలా చక్కగా రాసిన పాటలు కూడా చాలా అద్భుతంగా పాడామన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇట్లాంటి పాటలే ప్రజలు కోరుకుంటున్నారు, ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే గాయకులు మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఓపికతో మంచి పాటలు వర్ణించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఇంతసేపు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే మీకు ఎట్లా అనిపించింది అన్న? అనుభవంగా చెప్పాలి. చాలా
ఆనందంగా అనిపించింది. నేను నా 20 ఏళ్ళ ఈ కళా ప్రస్థానంలో ఇంతవరకు నేను ఎప్పుడు ఇంటర్వ్యూ కానీ కెమెరా ముందుకు రాలేదు. ఓకే. ఏమన్నా పోయేది నా బాధ్యత నేను చూసుకొని వచ్చేది. ఈరోజు మీరు ఎక్కడి నుంచో హైదరాబాదు ప్రాంతం నుంచి మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు మధు గారు. చాలా ఆనందం అనిపించింది. మా పాటను నలుగురికి వినిపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూస్తున్నారు కదా, ఈ యొక్క ప్రజల కష్టాలను, ప్రజల యొక్క పాటలను వెలికి తీసినటువంటి ఈ యొక్క మధు జేటీవీ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.